ఓకే అండి, వెల్కమ్ అందరికి. టుడే మనం ఇంటర్మీడియట్ టాపిక్ లాకస్ నేర్చుకుందాం. లాకస్ లో ఆల్రెడీ నేను ఒక మోడల్ చెప్పాను అనమాట. ఇది సెకండ్ మోడల్ అనమాట. ఓకేనా. ఇందులో మొత్తం 8 సమ్స్ ఉంటాయి. ఏంటంటే 8 మోడల్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకునేది సెకండ్ మోడల్ అనమాట. ఓకేనా. ఇది ఏరియా. ఇక్కడ మనకి ఏరియా ఇచ్చారు. అంటే ఏ ఇచ్చారు ఎంత 5,3, బి ఎంత 3,-2. సరే, పిఏబి అన్నారు. ఏమన్నారు? పిఏబి అనేది ఒక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు అనమాట. పిఏబి ఈక్వల్ టు 9 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చేసాడు. ఓకేనా. పిఏబి ఎంత ఇచ్చారు? 9 స్క్వేర్ యూనిట్స్. సరే, పి అంటే ఏంటి? లోకస్ పాయింట్. దాన్ని మనం x,y అని అనుకోవాలి. ఓకేనా. సో ఏంటమ్మా? పి x,y, ఏ 5,3, బి 3,-2. ఓకేమా. సరే, ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి? ఇప్పుడు లాకస్లో 3 పాయింట్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి? దానికి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఏరియా సింబల్ పెట్టుకుందాం. హాఫ్ మోడ్ ఈజీగా గుర్తుపెట్టుకుందాం. x ఇంటూ y మైనస్ వై ప్లస్ x ఇంటూ y మైనస్ వై. ఒకసారి హాఫ్ మాడ్ ఎక్స్ ఇంటూ ఈజీగా చెప్తాం వై మైనస్ వై. ఫస్ట్ నెంబర్స్ వేయకండి, ఇలా వేసుకోండి. ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ఈక్వల్స్ టు ఇచ్చేసాడు ఆన్సర్ 9. ఓకేనా. దీనికి 1 2 3 2 3 1 3 1 2. సో మోడ్ క్లోజ్. ఇంత ఈజీగా ఈ ఫార్ములా వేసుకోవచ్చు. ఈ ఫార్ములా చదవడానికి చాలా కష్టపడతారు, అవసరం లేదు. ఎక్స్ ఇంటూ వై మైనస్ వై, ఎక్స్ ఇంటూ వై మైనస్ వై, ఎక్స్ ఇంటూ వై మైనస్ వై వేసి 1 2 3 2 3 1 3 1 2 అయిపోయింది. సో 1 2 3 ఏంటి? 1 2 3 ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, ఇది x3, ఇది y3. ఓకే, ఏం లేదు, సింప్లీ సబ్స్టిట్యూట్ చేసేయడమే. హాఫ్ మోడ్ x1 ఎంత? x, y2 అంటే 3, y3 అంటే -2 ప్లస్ x2 ఎంత? 5, y3 అంటే -2, y1 అంటే y ప్లస్ ప్లస్లు మైనస్లు చాలా కేర్ఫుల్గా వేయండి. x3 ఎంత? 3, y1 అంటే y, y2 అంటే 3. అందరూ సమ్ చేసేస్తారు. ఈ ప్లస్లు మైనస్లు సరిగ్గా వేయకే పాపం పోతుంటుంది అనమాట. హాఫ్ మోడ్ ఎక్స్ ఇలా ఉంటే ఇంటూ అని నేను చెప్పా ఆల్రెడీ. ఇది ఇంటూ సింబల్ అనమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + 2 ప్లస్ 5 ఇంటూ -2 మైనస్ వై ప్లస్ 3 ఇంటూ వై మైనస్ 3 మోడ్ క్లోజ్ ఈక్వల్స్ టు 9. ఓకేమా. ఎక్స్ ఇంటూ హాఫ్ మోడ్ ఎక్స్ ఇంటూ 5, 3 + 2 5, దీంతో మల్టిప్లికేషన్ అంటే 5ని 2తో 5ని వైతో 5 ఇంటూ 2 10. ఫస్ట్ సింబల్స్ చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ 2 10. ఓకేనా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ వై 5y అయిపోయింది. ప్లస్ 3 ఇంటూ వై 3y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇప్పుడు ముందు సింబల్స్ని మల్టిప్లై చేసి తర్వాత నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మీకు ఈజీగా వస్తుంది ఆన్సర్. ఓకేనా. 3 ఇంటూ 3 9 మోడ్ క్లోజ్ ఈక్వల్స్ టు 9. ఓకేమా. 5x మోడ్ 5x మైనస్ తర్వాత 5 -5y ప్లస్ 3y మైనస్ ప్లస్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. 5y నుంచి 3y తీస్తే 2y. ఏ 2y? బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2y. అంటే ఇది అయిపోయింది. -10 -9 -19 మోడ్ క్లోజ్. అమ్మ ఇక్కడ ఈక్వల్స్ టు 9. 19 మోడ్ క్లోజ్ ఈక్వల్స్ టు 9 ఉంది కదా, 9. బట్ ఇక్కడ హాఫ్ ఉంది కదా, ఎప్పుడైనా హాఫ్ ఇటు వచ్చేస్తే ఏమైపోద్ది? ఇంటూ 2 అయిపోద్ది, అంతే కదా. ఇటు డివిజన్లో ఉంటే ఇటు వచ్చేస్తే ఏమైపోద్ది? 2 అయిపోద్ది. ఓకేనా. 2. ఇప్పుడు సింప్లీ మోడ్ 5x - 2y - 19 మోడ్ క్లోజ్ ఈక్వల్స్ టు 18. 9 2 18. సో ఇది వచ్చింది. ఇప్పుడు మోడ్ అంటే ప్లస్ ఆర్ మైనస్ అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకేనా. 5x - 2y - 19 ఈక్వల్స్ టు 18 వచ్చింది. మోడ్ అంటే మోడ్ అనేది ఈక్వల్ అవతలకి వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ అయిపోతుంది. మోడ్ ఈక్వల్ అవతలకి వెళ్తే ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్. 5x - 2y - 19 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 18. అంటే ఏంటంటే ఈ ఈక్వేషన్కి ఒకసారి +18 చేయాలి, ఒకసారి -18 చేయాలి. చేస్తే 2 వస్తాయి అనమాట మనకి. 5x - 2y సో ఇప్పుడు 5x - 2y - 19 ఈక్వల్ టు ఒకసారి +18 వేయాలి.
5x మైనస్ 2y మైనస్ 19 ఈక్వల్స్ టు ఇంకొకసారి మైనస్ 18 వేయాలి. అంటే ఒకసారి ప్లస్ 18 వేయాలి, ఒకసారి మైనస్ 18. ప్లస్ ఆర్ మైనస్ 18 అంటే అది అర్థం. మోడ్ వాల్యూ ఈక్వల్ అవతలకి వస్తే ఇప్పుడు 2 అవతలకి వస్తే 1/2 అవుతుంది. ఇంటూ అయితే ఇటు వస్తే డివిజన్ అవుతుంది. అలానే మోడ్ ఇటు వస్తే ప్లస్ ఆర్ మైనస్ అయిపోతుంది అనమాట. ఓకేనా? 5x మైనస్ 2y మైనస్ 19 ప్లస్ 18 కాస్త ఇటు వచ్చేస్తే మైనస్ 18 ఈక్వల్స్ టు 0. 5x మైనస్ 2y మైనస్ మైనస్ ఉంటే యాడ్ చేయాలి. 19కి 18 యాడ్ చేస్తే 37 మైనస్ 37 ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. 5x మైనస్ 2y మైనస్ 19 ఈ ప్లస్ మైనస్ 18 అటు వచ్చేస్తే ప్లస్ 18 ఈక్వల్స్ టు 0. 5x మైనస్ 2y మైనస్ ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. 19 నుంచి 18 తీస్తే 1 బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -1 ఈక్వల్స్ టు 0. సో 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యొక్క PAB ఇచ్చినప్పుడు ఈక్వల్ 9² యూనిట్స్ ఇచ్చినప్పుడు మనకు వచ్చే లాకస్ ఈక్వేషన్ ఏంటంటే 5x మైనస్ 2y మైనస్ 37 ఇంటూ 5x మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇది లాకస్ ఈక్వేషన్. ఓకేమా? ఏం లేదు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని అడిగినప్పుడు PAB ఈక్వల్స్ టు 9² యూనిట్స్ అని ఇచ్చినప్పుడు AB వాడు ఇచ్చేస్తాడు. మరి 3 లాకస్ తీసుకుంటాం x, y. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్లో x1 y1 x2 y2 x3 y3 అనుకొని మనకు ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను కదా. హాఫ్ పెట్టుకొని మోడ్ పెట్టుకొని x ఇంటూ y మైనస్ y ప్లస్ x ఇంటూ y మైనస్ y ప్లస్ x ఇంటూ y మైనస్ వేసుకొని 1 2 3 2 3 1 3 1 2 ఈక్వల్స్ టు 9. ఓకేమా? ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్కి లాకస్. ఓకేనా? ఇంటర్మీడియట్ సమ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మొత్తం 8 ప్రాబ్లమ్స్ చెప్తాను. 8 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఒక ప్రాబ్లం చెప్పాను. ఇది సెకండ్ వన్. ఓకేమా? ఇది నీట్గా నోట్ చేసుకోండి.